అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కైలాస ప్రవేశం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. తెలుగు మాసాలలో అత్యంత విశిష్టమైనది కార్తీక మాసం. ఈ మాసంలో శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. నిత్యం దైవ నామస్మరణతో మార్మోగిపోతుంది. నవంబర్ 11న రెండవ కార్తీక సోమవారం వచ్చింది. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం భక్తులు ఉపవాసం ఆచరించి రాత్రి దీపం వెలిగించి నక్షత్రాల దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసే వాళ్లు శివుని అనుగ్రహం పొందుతారని కార్తీక మహాపురాణం చెబుతోంది. సోమవారం ఉపవాసం ఆచరించడం వల్ల కలిగే ప్రతిఫలానికి సంబంధించి వ్రత కథ గురించి తెలుసుకుందాము. కార్తీక సోమవార వ్రత కథ. కార్తీక రెండవ సోమవారం ఉపవాసాన్ని గురించి చెప్పే ఒక కథ స్కంద పురాణంలో ఉంది. పూర్వం కర్కస అనే మహిళ ఉండేది. ఆమె ప్రవర్తన చాలా భయంకరంగా, అందరి పట్ల చాలా కర్కశంగా ప్రవర్తించేది. అందువల్ల మీకు కర్కస అనే పేరు వచ్చింది. ఆమె ఎంతో మంచివాడైన వేద పండితుడు మిత్రశర్మను వివాహం చేసుకుంది. అయితే ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను కూడా హింసించింది. దీంతో తన జీవిత చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి దీనస్థితిలో మరణించింది. పాప ఫలితంగా మరుజన్మలో సునకంగా పుట్టింది. ఒకనాడు కార్తీక సోమవారం రోజు సునాకానికి ఆహారం ఎక్కడా లభించలేదు. పగలంతా ఆహారం లేకుండా ఉండి చివరికి సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతం ఆచారంలో భాగంగా అన్నం ముద్దను ఇంటి బయట ఉంచాడు. ఆకలితో ఉన్న సునకం ఆహారాన్ని తిన్నది. వెంటనే సునకానికి గత జన్మ గుర్తుకు వచ్చింది. తన గతం గురించి సునకం మనిషి భాషలో మొత్తం వేద పండితుడికి వివరించింది. అయితే కార్తీక సోమవారం నాడు పగటిపుట ఏమీ తినకుండా సాయంత్రం వేళ శివుడి ప్రసాదంగా భావించే అన్నం ముద్దను స్వీకరించడం వల్లే గత జన్మకు జ్ఞాపకం వచ్చిందని పండితుడు సునకానికి వివరించాడు. తనకు పుణ్యం కలిగేలాగా ప్రసాదించమని వేడుకుంది. అప్పుడు పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని సునకానికి ధారపోశాడు. వెంటనే ఆమె సునక దేహాన్ని వదిలి దివ్య శరీరంతో కైలాసానికి చేరుకుంది. అలా కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వాళ్లు కైలాసంలో ప్రవేశిస్తారని స్కంద పురాణం పేర్కొంటుంది. రెండవ కార్తీక సోమవారం పూజా విధానం. శ్రావణమాసం శుక్రవారానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో కార్తీక మాసంలో రెండవ సోమవారానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. కార్తీక రెండవ సోమవారం నాడు బ్రహ్మముహూర్తానే నిద్రలేని శుచిగా స్నానం చేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శివపార్వతుల చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించుకుని దీపారాధన చేసుకోవాలి. శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం, పూజలు చేసుకోవాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈరోజు ఉపవాసం ఆచరిస్తారు. పూజ చేసుకునేటప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పయించాలి. ఇంట్లో కొంతమంది చిన్న శివలింగాన్ని పెట్టుకుని పూజ నిర్వహించుకుంటూ ఉంటారు. అలాంటివారు సోమవారం నాడు శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకించుకోవాలి. అనంతరం తుమ్మిపులు, మారేడు దళాలతో శివాష్టోత్తరం చదువుతూ శివలింగానికి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన అనంతరం స్వామివారికి పండ్లు, కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్లి తప్పనిసరిగా దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి. ఈ మాసంలో చేసే నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, అభిషేకాలు అత్యంత విశిష్టమైనవి. కార్తీకమాసంలోనే ప్రతి ఒక్క రోజుకి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక రెండవ సోమవారం ఉపవాసమాచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని నమ్ముతారు. ఉదయం పూజ గురించి చెప్పుకున్నాం కదా. ఇక సాయంకాలం పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. సాయంత్రం తిరిగ స్నానం చేసి యథావిధిగా ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. అనంతరం ఇంటి గుమ్మంలో దీపాలు వెలిగించాలి. ఆ తరువాత శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శనం చేసుకుని శివాలయంలో కూడా దీపారాధన చేయాలి. తరువాత నక్షత్ర దర్శనం చేసుకోవాలి. ఇది పూర్తయిన తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం స్వీకరించాలి. ఈ విధంగా కార్తీకమాసంలో అన్ని సోమవారాలు పూజతో పాటు ఉపవాసముంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. కార్తీక రెండవ సోమవారం రోజు చేసే పూజ అత్యంత ఫలమైనదిగా చెబుతారు.
ఈరోజు ఉపవాసముంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు. కార్తీక సోమవారం నాడు స్నానం, దానం, జపం అనేది చేయడం చాలా ముఖ్యమైనవి. ఈ మాసంలో చేసే ఉపవాసాలు 6 రకాలుగా ఉంటాయి. ఒంటిపూట భోజనం, రాత్రిపూట భోజనం, ఛాయానక్త భోజనం, స్నానం, తిలదానం, పూర్తి ఉపవాసం అని 6 విధాలుగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. తిలదానం అంటే నువ్వులు దానం చేస్తారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వ్యక్తులు ఒంటిపూట భోజనం చేయవచ్చు. ఈ మాసంలో వీటిల్లో ఏదైనా ఉపవాస పద్ధతిని ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు. ఈ కార్తీకమాసంలో శివుడికి ఈ విధంగా అభిషేకం చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు. ఆవు పాల అభిషేకం సర్వసౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. చెరకు రసముతో అభిషేకించిన ధనవృద్ధి కలుగును. మెత్తని చేకరతో అభిషేకించిన దుంహక నాశనము కలుగును. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును. గంధోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్ది, మెత్తుట, పూజ చేయుదురు. ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచిపెట్టెదరు. చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్నలింగార్చన. ద్రాక్షారసముచే అభిషేకమొనర్చిన ప్రతిదానిలో విజయము లభించగలదు. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింపజేస్తుంది. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వము లభించును. నవరత్నోదకముచే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్ధిని కలిగించును. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును. శుభకార్యములు జరుగగలవు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.